బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. రాత్రి పుదుచ్చేరికి సమీపంలో తుఫాన్ తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఇది పశ్చిమ నైరుతి దిశగా నెమ్మదిగా కదులుతూ క్రమంగా బలహీనపడనుంది. తుఫాన్ ప్రభావంతో ఇవాళ దక్షిణ కోస్తా, రాయలసీమలో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ప్రసాద్ రెడ్డి అందిస్తారు. తుఫాన్ ప్రభావంతో గత 3 రోజులుగా దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా గత రాత్రి పుదుచ్చేరి సమీపంలో సుమారు 10:30 నుండి 11:30 మధ్య ప్రాంతంలో ఫెంగల్ తుఫాన్ నెమ్మదిగా తీరం దాటినట్టు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇది నైరుతి దిశగా ప్రయాణిస్తూ స్లోగా విస్తరిస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. దీని ప్రభావంతో ఇవాళ రేపు 2 రోజుల పాటు దక్షిణ కోస్తా జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో పాటు భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కూడా డిసెంబర్ 2వ తారీఖు వరకు కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడిస్తున్నారు. పలు చోట్ల ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేస్తా ఉన్నారు. ఇక మత్స్యకారులు కూడా 3వ తేదీ వరకు వేటకు వెళ్లొద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. తుఫాను తీవ్రత దృష్ట్యా ఇక తిరుపతి, నెల్లూరు జిల్లాలతో పాటు వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక జిల్లాల్లో అత్యంత తీవ్ర వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అన్నమయ్య జిల్లాతో పాటు చిత్తూరు జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, వీటి జిల్లాలకు ఆరెంజ్ అలర్టు, అలాగే అనకాపల్లి, విశాఖపట్నం, కాకినాడ, బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలు, పశ్చిమ గోదావరి, ప్రకాశం, వైఎస్ఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలతో ఆయా జిల్లాలకు ఎల్లో అలర్టు ప్రకటించారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో గత 3 రోజులుగా వర్షాలు చూసినట్లయితే భీములవారిపాలెంలో అత్యధికంగా 13.1 సెంటీమీటర్లు వర్షపాతం నమోదైంది. ఇక ఇదే జిల్లాలో మున్నార్ పోలూరులో 13 సెంటీమీటర్లు, పుత్తూరులో 12.3 సెంటీమీటర్లు, సుల్లూరుపేటలో 11.8 సెంటీమీటర్లు, పూలతోటలో 11.5 సెంటీమీటర్లు, తడాలో 10.8 సెంటీమీటర్లు, మల్లంలో 10.3 సెంటీమీటర్లు, ఇక చిత్తూరు జిల్లాలో నగరిలో చూసినట్టయితే 9.4, నిండ్రాలో 8.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. ఇక ఈదురుగాలు, ముఖ్యంగా ఈ తుఫాను ప్రభావంతో ఈదురుగాలు ఎక్కువగా వీస్తుండడంతో చలి తీవ్రత బాగా పెరిగింది. జనమంతా కూడా దాదాపుగా ఇళ్లకే పరిమితమయ్యారు గత 3 రోజులుగా. దీంతో పాటు చిత్తూరు జిల్లాలో వాకాడు, కోట, చిట్టమూరు, చిల్లకూరు, సూళ్లూరుపేట, తడా మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక వరదయపాలెం నుంచి సంతవేలూరుకు వెళ్లే మార్గంలో సీఎల్ఎన్పల్లి దగ్గర పాముల కాలువ, అంబూరు సమీపంలో మర్లమడుగు కాలువ ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ మార్గాలలో గ్రామాలకు రాకపోకలు అంతరాయం ఏర్పడింది. సుమారుగా 10 గ్రామాలకు రాకపోకలు స్తంభించినట్టు అధికారులు చెప్పారు. ఇక పెద్ద పాండూరు సమీపంలో ఉన్నటువంటి రాళ్ల కాలువ వద్ద నీటి ఉధృతి పెరగడంతో మరో 7 గ్రామాలకు కూడా రాకపోకలు స్తంభించాయి. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో గాలులకు పలు ప్రాంతాల్లో చెట్లు నెలకొరిగాయి. విద్యుత్ స్తంభాలు పడిపోవడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడతా ఉంది. గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో మనం ఇప్పుడు దృశ్యాల్లో చూస్తా ఉన్నాం. తిరుమల తిరుపతిలో ఎడతెరిపి లేకుండా సుమారు 48 గంటలుగా ఆ భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శేషాచల అడవుల్లో మొత్తంగా ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మనం చూసినట్టయితే తిరుమల నుండి తిరుపతికి వచ్చే ఘాట్ రోడ్డు మార్గం ఏదైతే ఉందో మాల్వాడి గుండం దగ్గర, అలాగే కపిలతీర్థం దగ్గర జలపాతాలు ఎంతో సుందరంగా మన కళ్ళకు కనిపిస్తున్నాయి. మొత్తం కూడా తిరుమల నుండి తిరుపతికి వచ్చే భక్తులు కావచ్చు, ప్రయాణికులంతా కూడా మాల్వాడి గుండం దగ్గర ఆగి ఈ వాతావరణాన్ని ఎంతో ఎంజాయ్ చేస్తా ఉన్నారు. శేషాచల అటవీ ప్రాంతంలో ఎక్కడికక్కడ వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకు తిరుమలలో ఉన్నటువంటి డ్యాములు, గోకర్భం డ్యామ్ కావచ్చు, అలాగే పాపవినాశనం, ఆకాశగంగా ఇవన్నీ కూడా పూర్తిగా నిండే పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో అధికారులందరూ కూడా ఎక్కడికక్కడ అప్రమత్తమై లోతట్టు ప్రాంతాల ప్రజలు ఏవైతే ఉన్నారో అక్కడంతా కూడా అప్రమత్తం చేస్తా ఉన్నారు. మొత్తం చాలా ప్రాంతాలన్నీ కూడా ఆ వరద నీటిలో మునిగిపోయి ఉన్నాయి. ఎప్పటికప్పుడు సహాయక చర్యలు చేస్తా ఉన్నారు. ఇదే నేపథ్యంలో మరో 2 రోజుల పాటు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అత్యవసరం అయితే తప్ప బయటికి రావద్దని చెప్పి అధికారులు హెచ్చరిస్తా ఉన్నారు. ఇది ప్రస్తుతం వర్షాల మీద ఉన్నటువంటి పరిస్థితి. మరో అంశంలో మళ్ళీ వర్షాలపైన మరింత సమాచారం తెలుసుకుందాం. కెమెరామెన్ వాసుతో ప్రసాద్ రెడ్డి, V6 న్యూస్, తిరుపతి.